దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొద్దుగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకునేట మీరు చూసేదరని తెలియజేసిన వెంటనే ఆ మిగిలిన దూతలు ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అని వారు స్తోత్రగానములు చేశారయ్యా. ప్రభువా, ఈ లోకానికి నువ్వు మా కొరకు రావటం ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి శుభవార్త. ఇది రక్షణ వార్త, ఇది మహా ఆనందకరమైనటువంటి శుభవార్తనైనా. ఈ శుభవార్తను, ఈ రక్షణ వార్తను నాయన దేవదూతల ద్వారా లోకమంతా ప్రకటించినటువంటి తండ్రి, ఈ దినాన్న మమ్మల్ని మీరు దూతలుగా ఎంచుకొని ఉన్నారు నాయన. మీకు దూతలముగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దూతలము కాదు నాయన, నీకు పుత్రులము, నీ కుమారులము నాయన. మేము పరిశుద్ధులము, యాజకులము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నీ సొత్తైనటువంటి ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్న దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వారికంటే మరి శ్రేష్టముగా మేము నిన్ను ప్రకటించవలసిన వారమై నాయన, నిన్ను స్తుతించవలసిన వారమై, నిన్ను బలపరచవలసినటువంటి వారమై, నిన్ను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం నాయన. ఆ ధన్యత, భాగ్యం, యోగ్యత ఈ దినాన్ని మాకు అందరికీ మీరు ఇచ్చినందుకు తండ్రి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గతించిన రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఈవిలో మీరు మాకు తోడుగా ఉండి నాయన సమస్తాన్ని మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలు, మనం నడిపించినందుకు స్తోత్రాలు. అలనాడు ఈ వార్త గొర్రెలు విన్నప్పుడు, గొర్రెల కాపర్లు విన్నప్పుడు వారు నాయన వెంటనే వారి యొక్క మందలను విడిసి వారు బెత్లెహేమునకు తరలి వెళ్ళినారు నాయన. అయ్యా, పొత్తుగుడులతో చుట్టబడి పశువుల పాకలో తొట్టెలో పొండు ఉండదని చూసి ఆనందించారు, సంతోషించారు నాయన, గంతులు వేశారు నాయన. అయ్యా, ఈ దినాన మేము కూడా నిన్ను చూసి ఆనందించడానికి, సంతోషించడానికి, గంతులు వేయడానికి సహాయం చేయనైనా. ఆ నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోష సమాధానాలు ఈ దినాన మేము మా జీవితాల్లో పొందుకున్నాను. నీ ఆత్మ కార్యములు మా పట్ల జరిగించినాయి. నీ అద్భుత కార్యములు జరిగించండి, నీ మహత్ కార్యములు జరిగించండి నాయన. నీ సన్నిధికి ఎవరు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక వచ్చినారు, కుటుంబాల్లో అలజడ ద్వారా, కుటుంబాల్లో సమస్యల ద్వారా నీ సన్నిధికి వచ్చినారు, నీకు బాగుగా ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా, వారి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మదిని కలుగజేయమని వేడుకొచ్చుకుంటున్నాం. ఎందుకంటే నీ కృష్ణులైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగా కానీ వారు ప్రకటించారు నాయన. అయ్యా, ఈ బిడ్డలు నీకు ఇష్టలుగా ఉండి నీ శాంతి, నీ సమాధానం, నీ నెమ్మది, నీ ఆనందాన్ని వీరి జీవితాల్లో, వీరి హృదయాల్లో, వీరి గృహాల్లో సమృద్ధిగా పొందుకునేలాగున ఈ బిడ్డల పట్ల నీ ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. ఈ దినాన్న నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరు కూడా నాయన ఒంటిగా వెళ్ళడానికి వీలు. నీ సంతోష, నీ సమాధాన, నీ ఆనందాలు పొందుకునే వారి ఇక్కడి నుంచి వెళ్ళాలి తండ్రి. ఆ రీతిగా నీ నాయన, నీ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డలను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి, నీ పరిశుద్ధాత్మ నిపుణులు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి, ఆత్మ వరాలతో, ఫలాలతో, తలంతులతో, నీ మంచివులతో మమ్మల్ని అభిషేకించి మీ కొరకు బలమైన పాత్రలుగా, పరుగులుగా ఈ లోకములో వెలుగు జ్యోతులు వలె ప్రకాశించగలిగే గొప్ప భాగ్యాన్ని మా తండ్రి మా అందరికి మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు, ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోష సమాధానాలు ఈ దినాన మేము పొందుకునే గొప్ప ధన్యత, యోగ్యత, భాగ్యము వాళ్ళు ప్రతి ఒక్కరికి దయచేయాలి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను మీకే చెల్లిస్తూ మా ప్రభును, రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ఈ స్తుతి యాగమును అర్పించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.